గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అడ్వైస్ అయితే మాత్రం దయచేసి న్యూ ఇన్‌స్టిట్యూట్స్‌ని ట్రై చేయొద్దు. ఎక్స్‌పెరిమెంట్స్ చేయొద్దు ఈ టైంలో. అవన్నీ కూడా కొంచెం ఎస్టాబ్లిష్ అవ్వాలండి. అట్‌లీస్ట్ ఒక మినిమమ్ ఒక 5-10 ఇయర్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత మాత్రమే అప్పుడు వాటికి ప్రయారిటీ ఇవ్వండి. ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్‌స్టిట్యూట్స్ ఏదైతే ఉంటాయో వాటికే ఫస్ట్ ప్రయారిటీస్ ఇచ్చుకోవటం బెటర్ అని నా సలహా, నా సజెషన్ మాత్రమే. అది ఇంక మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్ టీఎస్ మేడం, మై డాటర్ మార్క్స్ 470 అండ్ ఎన్‌సీసీ ఎనీ ఛాన్స్. టీఎస్‌లో ఎన్‌సీసీ కేటగిరీకి పర్టిక్యులర్‌గా అంటే ఎన్‌సీసీ సీట్స్‌ని కేటాయించడం లేదండి. లాస్ట్ ఇయర్ 2023లో గ్రేస్ మార్క్స్ కింద యాడ్ చేశారు. ఎన్‌సీసీ సర్టిఫికేట్‌కి గ్రేస్ మార్క్స్‌ని అసైన్ చేసి, వాటిని నీట్ స్కోర్‌కి యాడ్ చేసి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా సీట్ కేటాయించడం జరిగింది. దానివలన కొంచెం డిఫికల్టీనే. ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేలకే మనకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే సపోజ్ 460 వచ్చిన స్టూడెంట్‌కి ఒక 10 మార్క్స్ గ్రేస్ మార్క్స్ యాడ్ అయినాయి అనుకోండి. 470 వచ్చినాయి అనుకోండి. ఆ సీక్వెన్స్‌లో ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లోనే సీట్ పొందాలి అంటే కొంచెం టైట్ అవుతుంది. బీసీడీ అన్నారు. బీసీడీ అంటే చెప్తున్నానండి. మెథడ్ చెప్తున్నాను. ఏ కేటగరీ అయినా సరే ప్రొసీజర్ చెప్తున్నాను. అలా కాకుండా ఒకవేళ ఈ సంవత్సరం గవర్నమెంట్ మారింది కాబట్టి ఎన్‌సీసీకి సెపరేట్‌గా ఆ సీట్స్ ఎన్‌సీసీ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అని కేటాయిస్తే అప్పుడు డెఫినైట్‌లీ యూ హావ్ మోర్ ఛాన్సెస్ టు గెట్ ద సీట్ ఈవెన్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్, ఇన్ బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్. కానీ రైట్ నౌ వచ్చేసి ఇప్పుడు ఆ గ్రేస్ మార్క్స్ యాడ్ అయిన తర్వాత మీ స్కోర్‌ని బట్టి బీసీడీ ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ టు ఓసీ అండి బీసీడీ అంటే. కాబట్టి లిటిల్ బిట్ డిఫికల్ట్ టు గెట్ ద సీట్ ఇన్ అంటే టాప్ మోస్ట్ కాలేజెస్. సో మీకు ఈ స్కోర్‌కైతే సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జస్ట్ బోర్డర్‌లో ఉన్నారు. కాకపోతే ఇంకా కొంచెం బెటర్ ఏంటంటే 550 వరకు గాని మీరు పొందగలిగితే మార్క్స్ అట్‌లీస్ట్ 530, 550 వరకు వెళితే మోర్ ఛాన్సెస్ యూ హావ్. ఓకే. అది ఏపీ అయితే డెఫినిట్‌గా ఎన్‌సీసీ వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అండి. సెపరేట్ సీట్స్‌ని ఫిల్ చేస్తారు. జోసెఫ్ గారు, సీఎంసీ వెల్లూరు కాలేజ్ ఫీ డీటెయిల్స్ చెప్పండి మేడం. ఫీ డీటెయిల్స్ వచ్చేసి ఇయర్లీ ఆల్మోస్ట్ 40,000 వరకు ఉండొచ్చండి. ట్యూషన్ ఫీ వచ్చేసి అంటే ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది కానీ ఇప్పుడు కొంచెం పెంచారు. 38,000-40,000 వరకు పర్ ఇయర్ ఉండొచ్చండి. కాబట్టి తక్కువే ఉంటుంది. ఫీజ్ అయితే చాలా తక్కువ ఉంటుందండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కంపారిటివ్‌లీ విత్ అదర్ కాలేజెస్ సీఎంసీలో. కాకపోతే కొంచెం అంటే మీకు మెస్ బిల్స్ అవి ఎక్కువ ఉంటాయండి. అంటే కాలేజ్ ఫీజ్ కంటే హాస్టల్ ఫీజే ఎక్కువ ఉంటుందక్కడ. అంటే పర్ మంత్ వచ్చేసి అరౌండ్ 7,000-8,000 అలా బిల్ ఉంటుంది. కానీ స్టడీస్ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ అండి మీకు. అసలు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. ఎవ్వరికి అవసరం అంటే అవకాశం వచ్చినా సరే దయచేసి మీరు వదులుకోవద్దు సీఎంసీ వెల్లూరుది. మీకు ఇంకొక విషయం ఏంటంటే సీఎంసీ వెల్లూరుకి అప్లై చేసుకునే వాళ్ళు ఒకవేళ మీరు స్పాన్సరింగ్ గాని అప్లై చేస్తూ ఉంటే మీ చర్చెస్‌లో అనౌన్స్ చేస్తారు. అంటే ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో బిషప్స్ వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోండి చర్చ్ ద్వారా అని చెప్పేసి అనౌన్స్‌మెంట్ చేస్తారు. సో, మీరు ఫస్ట్ మీ బిషప్స్‌ని ఒకసారి మీట్ అవ్వండి. ఆ అనౌన్స్‌మెంట్ ఏ టైంలో ఇస్తారు మీరు ముందుగానే కనుక్కొని అప్లికేషన్స్ పెట్టుకోండి. అప్లికేషన్ అమౌంట్ కూడా రూ. 750 మాత్రమే ఉంటుంది సుమారుగా. అంటే ఒకవేళ వాళ్ళు ఎక్కువ కలెక్ట్ చేస్తే నాకు తెలీదు కానీ యాస్ పర్ గైడ్‌లైన్స్ అయితే 750 వరకే వాళ్ళు కలెక్ట్ చేయాలి రూల్ ప్రకారంగా. అప్లికేషన్ ఫిల్ చేయండి. తర్వాత సీఎంసీ వెల్లూరు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు మిమ్మల్ని వచ్చి క్యాంపస్‌కొచ్చి ఇక్కడ మీరు ఏ చర్చ్‌కెళ్తే అక్కడికి. అంటే కొన్ని చర్చెస్ అందరిని కూడా ఓ చోట గ్యాదర్ చేసి అందరికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళ నుండి స్టూడెంట్స్‌ని అంటే మరలా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా పిక్ చేసుకొని తర్వాత నీట్ స్కోరు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఆ మెరిట్ మొత్తం కూడా కలిపి అప్పుడు మీకు ఫైనల్‌గా మీ స్పాన్సరింగ్‌కి అంటే అవకాశం ఉందా లేదా అనేది క్లారిటీ ఇస్తారు. కాబట్టి ఎవరైతే స్పాన్సరింగ్ ద్వారా వెళ్ళాలి అనుకుంటున్నారో క్రిస్టియన్ స్టూడెంట్స్ తప్పనిసరిగా మీరు చర్చెస్‌లో మీ బిషప్స్‌ని ఒకసారి మీట్ అవ్వండి. అంటే చాలా డినామినేషన్స్ ఉంటాయండి. అవి కూడా ట్రై చేసుకోండి. ఒకవేళ మీరు వెళ్ళే చర్చి వాళ్ళు స్పాన్సర్ చేయటం లేదనుకోండి, వాళ్ళు వేరే చర్చెస్, వేరే డినామినేషన్స్‌తో మింగిల్ అయ్యి అంటే మిక్స్ అయ్యి వాళ్ళ ద్వారా కూడా స్పాన్సర్ చేసే అవకాశాలుంటాయి. కాబట్టి ఆ రీతిలో కూడా మీరు ట్రై చేసుకోండి. ఓకే. నెక్స్ట్ సురేష్ గారు, దయచేసి ఒకసారి మీ క్వెషన్‌ని మరలా రీసెండ్ చేయండి. అది స్కిప్ అయినట్లుందండి ఒకసారి. అంటే మేడం మాకు ఆన్సర్ చెప్పండి అన్నారు. దయచేసి ఒక్కసారి మీ క్వెషన్ మరలా సెండ్ చేయండి దయచేసి.
అంటే నేను ఎక్కడ స్కిప్ చేసినట్టున్నాను. ఓకే. విజయ్ గారు గుడ్ ఈవెనింగ్ మ్యామ్. ఈస్ దేర్ ఎనీ క్వెషన్స్ ఆన్ ప్రాక్టికల్స్? డెఫినెట్‌గా అంటే ప్రాక్టికల్స్ ఉన్నాయంటే డెఫినెట్‌గా ప్రాక్టికల్స్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా ఉంటాయి. అంటే ప్రాక్టికల్స్‌కి రిలేటెడ్‌గా క్వెషన్స్ కూడా ఉంటాయండి. లేకపోతే సిలబస్‌లో పెట్టరు కదా మనకి. ఆ ఎక్స్‌పీరియన్స్ అంటే ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి ప్రాక్టికల్స్‌లో ఏందంటే ఎక్స్‌పెరిమెంటల్ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి డెఫినెట్‌గా. ఇది ఈ సంవత్సరం మాత్రమే ఇంట్రొడ్యూస్ చేశారండి. మనకి నీట్ ఎగ్జామ్‌లో ఇంతకుముందు లేదు. ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. సిలబస్ చేంజ్ చేసి దానిలో పెట్టారు కాబట్టి డెఫినెట్‌గా ప్రాక్టికల్స్ రిలేటెడ్ క్వెషన్స్ కూడా దే మే ఆస్క్. ఓకే. ఇంకొక విషయం అండి, చాలామంది పేరెంట్స్ ఏంటంటే అంటే నేను అబ్జర్వ్ చేసింది 2023లో ఏ నోటిఫికేషన్ వస్తే దానికి అప్లై చేస్తూ గుర్తుంచుకోండి. అసలు వేటికి అప్లై చేయాలి అనేది కూడా కొంత అవేర్‌నెస్‌తో ఉండాలి పేరెంట్స్. అన్నెసెసరీగా మీ అమౌంట్‌ని, మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. గుర్తుంచుకోండి, ఏపీ, తెలంగాణ వాళ్ళు ఓన్లీ ఫ్రీ సీట్ మాత్రమే కావాలి అనుకునే స్టూడెంట్స్ మీరు అప్లై చేయాల్సింది కేవలము ఆల్ ఇండియా కోటాకి. అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా ఏపీ, తెలంగాణ కాలేజెస్‌లో జాయిన్ అవ్వచ్చు కాబట్టి ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్ళొచ్చు. అదొకటి అప్లై చేసుకోవచ్చు. అంటే ఎయిమ్స్ కూడా మనకి ఆల్ ఇండియా కోటాలోనే ఉంటుంది కాబట్టి అందుకని మనం ఆల్ ఇండియా కోటా ప్రిఫర్ చేసుకోవాలి. ఎయిమ్స్‌లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏపీ, తెలంగాణ ఈ 3 మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫ్రీ సీట్ మాత్రమే కావాలి అనుకునేవాళ్ళు. ఇంకా వేరే ఇతర ఏ అప్లికేషన్ పెట్టొద్దు దయచేసి. ఒకవేళ పేమెంట్ సీట్‌కైనా మేము వెళ్లి జాయిన్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు మాత్రము మీరు డీమ్డ్ యూనివర్సిటీస్‌కి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఆల్ ఇండియా కోటా ద్వారా మాత్రమే డీమ్డ్ యూనివర్సిటీస్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా స్టేట్‌లోనే మేము పేమెంట్ తీసుకుంటాము అనుకుంటే అప్పుడు ఏ స్టేట్‌లో మీరు జాయిన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాటికి అప్లై చేసుకోండి. అంతేగాని వచ్చిన ప్రతి నోటిఫికేషన్‌కి మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటూ వెళితే చాలా అమౌంట్ వేస్ట్ అయిపోతుంది. రీఫండ్ అవేయి చాలా తక్కువుంటాయి మీకు. ఇది ఎలా అయిపోయిందంటే లాస్ట్ ఇయరు కొద్దిమంది పేరెంట్స్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. అంటే మీకందరికి తెలియాలి. అంటే ఎగ్జామే అవ్వలేదు కదా మేడం! మీరు అప్పుడే కౌన్సెలింగ్ గురించి మాట్లాడుతున్నారేంటి అని మీరు అనిపించొచ్చు. మనము ఆల్మోస్ట్ నేను వీడియోస్‌ని ఈ నీట్ గురించి ఒక 3 మంత్స్ నుండి స్టార్ట్ చేసి చెప్తూనే ఉన్నాను. 3 మంత్స్ గడిచిపోయింది. ఫిబ్రవరి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయిపోయింది. అంటే దగ్గరకొచ్చేసింది ఎగ్జాము. ఎగ్జామ్ దగ్గరకొచ్చిన తర్వాత మనం ఆలోచించే టైం ఉండదు. నోటిఫికేషన్స్ కూడా వన్ బై వన్ కర్ణాటకదొచ్చేసింది. తర్వాత కేరళదొచ్చేస్తది. అట్లా వన్ బై వన్ నోటిఫికేషన్స్ కూడా వాళ్ళు కేవలము రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కోసం మాత్రమే స్టూడెంట్స్ నుండి అమౌంట్‌ని తీసుకోవటం కోసం మాత్రమే వాళ్ళు నోటిఫికేషన్స్‌ని అడ్వాన్స్డ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అది గుర్తుంచుకోండి మీరు. అంతేగాని ఇది వన్ టైప్ ఆఫ్ బిజినెస్ అయిపోయింది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ పార్ట్ కూడా. లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే పేరెంట్స్ తెలియక ఈ అలవాట్లో పొరపాటుగా ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు అంటే కొంచెం బోర్డర్‌లో ఉన్నటువంటి వాళ్ళు బీ క్యాట్, సి క్యాట్ రెండిటికి కూడా అప్లికేషన్స్ పెట్టేసుకొని వెబ్ ఆప్షన్స్ అప్పుడు కూడా ఆప్షన్స్ కూడా పెట్టేసారు వాళ్ళు. సీట్ అలాట్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఒక 3, 4 టైమ్స్ కాల్ చేసి మీరు తప్పనిసరిగా జాయిన్ అవ్వాలని ఫోర్స్ చేస్తే అప్పుడు ఎలా అయిపోయిందంటే ఫ్యామిలీస్‌లో కూడా గొడవలయ్యే రేంజ్‌కి వెళ్ళిందంటే మీరు నమ్మరు. అంటే ఇంకా స్టూడెంట్ యొక్క కెరియర్ దెబ్బతినిద్ది అనే టెన్షన్‌లో ఫ్యామిలీస్‌లో డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ అయినాయి కొన్ని ఫ్యామిలీస్‌లో. అందుకని నేను పర్టిక్యులర్‌గా పేరెంట్స్‌కి చెప్తున్నాను. మీరు దయచేసి అవేర్‌నెస్‌తో ఉండండి. తొందరపడి ఎటువంటి అప్లికేషన్స్ రిలీజ్ అయినా సరే అది మనకి ఎంత వరకు అవసరం, మనం చెయ్యాలా వద్దా అనేది తెలియకపోతే తెలుసుకోండి. తెలుసుకొని అప్పుడు మాత్రం అప్లై చేయండి. అన్నెసెసరీగా మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఏపీ, తెలంగాణ వాళ్ళు నేను తెలుగులోనే వీడియోస్ చేస్తున్న పర్పస్ అదే. కొంచెం మన వాళ్ళకి అవేర్‌నెస్ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతోనే. దయచేసి వీడియోస్‌ని కంప్లీట్‌గా వాచ్ చేయండి ప్రతి వీడియోని. మీకు విషయాలు అర్థమవుతాయి. ఓన్లీ ఆల్ ఇండియా కోటా ఏపీ, తెలంగాణ పెట్టుకోండి ఫ్రీ సీట్ కావాలి అనుకుంటే. పేమెంట్ కావాలి అనుకుంటే ఏ స్టేట్‌లో మీరు కావాలి అనుకుంటున్నారో అక్కడ పెట్టుకోండి. అన్నెసెసరీగా ఎక్కువ అమౌంట్స్ వేస్ట్ చేసుకోకండి. క్లియర్? నెక్స్ట్ జోసెఫ్ గారు సీఎంసీ వెల్లూరులో జాయిన్ అవ్వాలి అంటే నీట్‌లో ఎన్ని మార్క్స్ రావాలి మేడం? సీఎంసీ వెల్లూరులో అడ్మిషన్ రావాలి అంటే 2 టైప్స్ ఉన్నాయండి మనకి. అంటే ఓపెన్ కేటగిరీ క్రిందే మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది బేసిక్‌గా. నో రిజర్వేషన్ ఫర్ సీఎంసీ వెల్లూరు. అంటే 2 సీట్స్‌కి కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ అబోవ్ 650 మార్క్స్ ఉంటేనే
సీఎంసీలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 650 కంటే ఎక్కువే ఉండాలి సుమారుగా. అదే స్పాన్సరింగ్ క్యాండిడేట్స్ అయితే మీరు అప్లై చేసే డినామినేషన్స్ అంటే మిమ్మల్ని స్పాన్సర్ చేసే డినామినేషన్స్ నుండి ఎంతమంది అప్లై చేస్తున్నారు? సపోజ్ ఒక 100 మెంబర్స్ అప్లై చేస్తారనుకోండి. ఆ 100 మెంబర్స్‌లో ఎవరైతే హైయెస్ట్ స్కోర్‌తో ఉంటారో వాళ్ళకొక్కరికే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. 1 ఆర్ 2 మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ డినామినేషన్. అంటే ఆల్మోస్ట్ 550 వరకు వస్తేనే సీఎంసీలో వచ్చే అవకాశం. అంటే ఈవెన్ స్పాన్సరింగ్ అయినా సరే. స్పాన్సరింగ్ చేసినా సరే మీరు కంపల్సరీ 550 అబోవ్‌నే ఉండాలి కానీ స్కోర్ అంతకంటే తక్కువ ఉంటే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. సమ్ టైమ్స్ అంటే ఒక్కొక్కసారి స్టూడెంట్ ఏం చేస్తారంటే అక్కడున్న డ్రాబ్యాక్ ఏంటంటే 2 ఇయర్స్ బాండ్ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంబీబీఎస్. బాండ్‌లో వాళ్ళు సాలరీ కూడా పే చేస్తారండి. కాకపోతే 2 ఇయర్స్ కంపల్సరీ మీరు వర్క్ చేయాలక్కడ. ఆఫ్టర్ ఇంటర్న్‌షిప్. ఇంటర్న్‌షిప్ కాకుండా 2 ఇయర్స్ ఉండాలి. అందుకని స్టూడెంట్‌కి సీట్ వచ్చినా కూడా కొంతమంది వదులుకుంటారు. వదులుకుంటే మీకు 2022లో 2022 కౌన్సెలింగ్‌లో చూస్తే ఆల్మోస్ట్ 370 మార్క్స్ వచ్చిన స్పాన్సరింగ్ క్యాండిడేట్‌కి కూడా సీట్ వచ్చింది. ఎందుకొచ్చిందంటే వాళ్ళు జాయిన్ అయిన స్టూడెంట్ ఆ 2 ఇయర్స్ బాండ్ గురించి ఆలోచించుకొని డ్రాప్ అయిపోయారు. అందుకని లాస్ట్ రౌండ్‌లో 370 మార్క్స్ వచ్చిన స్టూడెంట్‌కి కూడా సీట్ వచ్చింది. అంటే సమ్ టైమ్స్ అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే మీరు 2023 కౌన్సెలింగ్‌లో తీసుకుంటే ఫస్ట్ రౌండ్‌లో సీట్స్ ఫిల్ అయినయి. కానీ ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యి మళ్ళా డ్రాప్ అయ్యి సెకండ్ రౌండ్‌కి ఒక సీటు ఆ 2 సీట్లలో కూడా మళ్ళా సెకండ్ రౌండ్‌కి ఒక సీట్ వచ్చింది. అప్లై చేశారు చాలా మంది స్టూడెంట్స్. కానీ ఈ 2 ఇయర్స్ బాండ్ వలన స్టూడెంట్స్ దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ సీఎంసీ వెల్లూర్ టు జాయిన్. బట్ నేనైతే ఏం చెప్తానంటే మీకు మోస్ట్‌లీ ఈ సంవత్సరం లేదా నెక్స్ట్ ఇయర్ నుండి కంపల్సరీ ప్రతి మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ కోర్స్‌లో 2 ఇయర్స్ లేదా మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌ట్రా యూ హావ్ టు వర్క్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంబీబీఎస్. ప్రతి ఒక్క స్టూడెంట్ చేసేటువంటి రూల్స్ రాబోతున్నాయి. అది కర్ణాటక స్టేట్ తీసుకుంటే తప్పనిసరిగా యూ హావ్ టు వర్క్ అంతే. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిందే జాబ్. అక్కడ బాండ్ చేయాల్సిందే. అలాగే మీరు కొన్ని చెన్నై కాలేజెస్‌లో తీసుకుంటే స్టాన్లీ కాలేజీ అవి తీసుకుంటే అక్కడ కూడా అంతే బాండ్ ఉంది. అలాగా ఇప్పుడు ఎన్‌టీఏ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంపల్సరీ బాండ్ అన్ని కాలేజెస్‌కి చేయబోతున్నారు. కాబట్టి అప్పుడు సీఎంసీ కూడా మీకు ఒక ఫెచ్చింగ్ వాళ్ళు సాలరీ ఇస్తారు. అట్ ది సేమ్ టైమ్ మీకు క్లినికల్ ఎక్స్‌పీరియన్స్ అదే కాలేజ్‌లో 2 ఇయర్స్ చేయటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అదే మీకు ఔటర్స్ ఒక రోజు సీఎంసీకి వెళ్లి వర్క్ చేయాలంటే అది అయ్యే పనే కాదు. పర్మిషన్స్ ఉండవు. అలాంటిది మీకక్కడ అదొక మంచి అవకాశంగా తీసుకోండి. కాబట్టి నేను ఆ విషయంలో అయితే మాత్రం తప్పనిసరిగా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌ని బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ గానే స్టూడెంట్‌కి చెప్తాను. చాలా మంది పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుందంటే నవే డేస్ అంటే నాట్ ఓన్లీ సీఎంసీ గురించే కాదండి నేను చెప్పేది. చాలా మంది ఏంటంటే సపోజ్ మీరు స్టూడెంట్ ఇంటర్మీడియేట్ అయిపోయిన వెంటనే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. స్కోరు అంటే సరిగ్గా రాక సీట్ రాలేదనుకోండి. ఈవెన్ 1 ఇయర్ లాంగ్ టర్మ్‌గా పంపించడానికి కూడా దే ఆర్ థింకింగ్. అంటే 1 ఇయర్ వేస్ట్ అయిపోతే 1 ఇయర్ వెనకబడిపోతుంది. లేదా మళ్ళా పీజీ సీట్ దగ్గర లేట్ అయిద్ది. ఆహ్, వ అంటే ఇట్లా గర్ల్ స్టూడెంట్‌కైతే మరలా ఏజ్ అంటే పెరుగుతుంది. ఇలా క్యాలిక్యులేషన్స్ అంటే అన్నెసెసరీ క్యాలిక్యులేషన్స్ థింక్ చేస్తున్నారు పేరెంట్స్. దట్ వాస్ వెరీ రాంగ్ అండి. దట్ వాస్ వెరీ రాంగ్. అంటే మన కల్చర్‌లో ఉన్నదేంటంటే ఇమ్మీడియేట్‌గా ఇయర్ బై ఇయర్ వెళ్లి చదువుతూ ఉండాలి మనం కంటిన్యూయస్‌గా. అంటే ఎక్కడ బ్రేక్ అనేది రావటం మనం యాక్సెప్ట్ చేయలేం మనం సైకాలజీ ప్రకారంగా. కానీ అదంత మంచి విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీటివ్‌నెస్ చూసినప్పుడు మనం వి హావ్ టు గివ్ సమ్ మోర్ ఛాన్సెస్ టు అవర్ కిడ్స్. డెఫినిట్‌గా ఫస్ట్ అటెంప్ట్‌లో ట్రై చేయనివ్వండి. కొద్దిమంది ఎలా అయిపోయారంటే వాళ్ళు అప్పు చేసైనా సరే లేదా వాళ్ళకున్నటువంటి అసెట్స్‌నైనా అమ్మేసి పేమెంట్ సీట్లు కట్టి జాయిన్ చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దండి. అలా చేయొద్దు. పేమెంట్ సీట్స్‌కి మీ పిల్లల్ని అలవాటు చేయొద్దు. వాళ్ళు కొంచెం అంటే ఎఫర్ట్ పెడితే డెఫినిట్‌గా చదువుతారు. ఒకటి గుర్తుంచుకోండి మీరు పేమెంట్ సీటు ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు పేమెంట్ కట్టి చదివిస్తున్నారు అంటే రేపు పీజీకి కూడా కట్టమనే చెప్తారు పిల్లలు. వాళ్ళ సైకాలజీ అలా అవుతుంది డెఫినిట్‌గా. అంటే ఎవరు పేమెంట్‌కెళ్ళాలి? మరి పేమెంట్ సీట్లు ఏమవుతాయి మేడం అని మీరు వెంటనే క్వెషన్ చేయొచ్చు నన్ను. పేమెంట్స్ ఎవరికంటే ఫస్ట్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఓపెన్ కేటగరీ స్టూడెంట్స్ అంటే జనరల్ కేటగరీ స్టూడెంట్స్‌కి వాళ్ళకి చాలా హై కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భంలో
వాళ్ళు కేవలం ఎంబీబీఎస్ మాత్రమే చదవాలి అనే ప్యాషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి, జస్ట్ మిస్ అయినటువంటి స్టూడెంట్‌కి కొంచెం మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి, బి కేటగరీ ఏమైనా సపోర్ట్ చేయగలిగితే చేయండి. అంతేగాని రిజర్వేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి దయచేసి మీరు ఈ పేమెంట్ సీట్స్‌కి సపోర్ట్ చేయనే వద్దని నా సలహా. ఫస్ట్ లాంగ్ టర్మ్‌కి రాకపోతే సెకండ్ లాంగ్ టర్మ్‌కి పంపించండి. ఒకవేళ అసలు రావడం లేదు అనుకుందాం ఎగ్జాంపుల్. లేదు మేడం లాంగ్ టర్మ్స్ వేస్ట్ అనుకుంటే, సో మెనీ కోర్సెస్ ఆర్ దేర్. మనకి చాలా కోర్సెస్ ఉన్నాయి. ఎంబీబీఎస్ ఒక్కటే కాదు మనకి లైఫ్‌లో. బీడీఎస్ ఉంది, ఆయుష్ కోర్సెస్ ఉన్నాయి, పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, బీఎస్సీ నర్సింగ్ ఉంది ఎక్సలెంట్. దాని గురించి కూడా మీరు థింక్ చేయండి. లో స్కోర్ వచ్చేటువంటి స్టూడెంట్స్‌ని ఎంబీబీఎస్ కోసం మీరు లాంగ్ టర్మ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని స్ట్రగుల్ చేసే కంటే కూడా పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోతే మీరు బలవంతం చేయొద్దు దయచేసి. వాళ్ళు చదవట్లేదనుకోండి, మీరు లాంగ్ టర్మ్స్‌కి పంపించి మీరు అనవసరంగా థింక్ చేస్తూ ఉండొద్దు. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు అచీవ్ చేయగలరో మీకు తెలుసు వాళ్ళ కేపబిలిటీ అనేది. దాన్ని బట్టి మీరు కూడా అనదర్ డైరెక్షన్స్ కూడా చూడండి. ఇప్పుడు మనకి బీఎస్సీ నర్సింగ్ అంటే, అంటే యూజువల్‌గా మనకి ఏపీ, తెలంగాణలో మన తెలుగు పీపుల్‌కి కొంచెం చులకన భావం. దట్ వాస్ రాంగ్ అండి. రాంగ్ ఇంటెన్షన్ అది. అసలు బీఎస్సీ నర్సింగ్ అనేది చాలా ప్రీషియస్ చెప్పాలి అంటే. మీరు ఒక్కసారి ఆలోచించండి. హాస్పిటల్స్‌లో నర్సులు లేకపోతే అసలు డాక్టర్ ఒక్కరే సర్విస్ చేయగలుగుతారా? ఫస్ట్ థింక్ చేయండి. అలాగని మా పిల్లల్ని నర్సులు చేయాలా అని మీరు క్వెషన్ చేయొచ్చు. నో. నర్సులు అనొద్దండి దయచేసి. బీఎస్సీ నర్సింగ్ ఇట్సెల్ఫ్ దట్ ఈస్ ఆల్సో ప్రొఫెషనల్ కోర్స్. మరి ఎందుకు నీట్‌ది మన ఆల్ ఇండియా కోటాలోనే బీఎస్సీ నర్సింగ్‌ని యాడ్ చేశారు. బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. ఒక ప్రొఫెషనల్‌గా ఎలా మనము ఎంబీబీఎస్‌ని, బీడీఎస్‌ని చదువుతామో బీఎస్సీ నర్సింగ్ కూడా అంతే వెయిటేజ్ ఉంది. మీకు తెలుసో లేదో ఇంకా బీఎస్సీ నర్సింగ్ చేస్తేనే మోర్ ఆపర్చునిటీస్ యూ హావ్. ఎయిమ్స్ ఢిల్లీలో కూడా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన సీట్స్ ఉన్నాయి. మీరు సీఎంసీ వెల్లూరు తీసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ 2 క్యాంపసెస్‌లో అవైలబుల్‌గా ఉంది. అందుకనే నేను 2024 నోటిఫికేషన్స్ అన్నాను గానీ, ఓన్లీ ఎంబీబీఎస్ గురించి మాట్లాడలేదు ఈ సంవత్సరం నా వీడియోస్‌లో. అక్కడ వెల్లూరు క్యాంపస్‌లో బీఎస్సీ నర్సింగ్ ఉంది. అలాగే చిత్తూరు క్యాంపస్‌లో కూడా సీఎంసీ క్యాంపస్ ఉంది. అక్కడ బీఎస్సీ నర్సింగ్ ఉంది. సో, దయచేసి పేరెంట్స్ మీరు ఓన్లీ ఎంబీబీఎస్ మాత్రమే పట్టుకొని ఉండకుండా, మీరు ఇంకా కొంచెం ఎలాబొరేటివ్‌గా ఆలోచించి, బ్రాడ్ మైండెడ్‌తో మీరు థింక్ చేస్తే మీ పిల్లలకి మంచి కెరీర్‌ని ఇచ్చిన వాళ్ళవుతారు. అలాగే వాళ్ళకి చేతి విద్యనివ్వండి. సో, తప్పకుండా ఈ డైరెక్షన్‌లో కూడా మీరందరూ ఆలోచించండి. పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయండి. మా వాళ్ళు చక్కగా క్లినికల్ పరంగా గాని, అంటే వాళ్ళు ఏదన్నా ల్యాబ్స్ పెట్టుకొని డెవలప్ అవ్వచ్చు. సో మెనీ ఫార్మసిక్ మెడిసిన్ ఉంది. మనకి పారామెడికల్ కోర్సెస్‌లో ఫార్మసిక్ ఉంది, రేడియాలజీ ఉంది. ఇలా ఎనాటమీ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయండి. తప్పకుండా వాటిని చదివించండి. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంతేగాని వస్తే ఎంబీబీఎస్ లేకపోతే పేమెంట్‌కి వెళ్తామనే థింకింగ్‌లోకి వెళ్ళొద్దు దయచేసి. నా సలహా మాత్రమే ఇది కేవలము. అంటే అందరిని నేను ఇన్సిస్ట్ చేయటం లేదు కానీ కేవలము ఒక అంటే రెస్పాన్సిబుల్ పర్సన్‌గా మీకు అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాను కేవలం అంతే. అర్థమైంది కదా! సో, అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువ మాట్లాడుంటే ఎవరినైనా హర్ట్ చేస్తుంటే ఐ యామ్ సో సారీ. బట్ ఉన్న వాస్తవాన్ని మాత్రం క్లియర్‌గా చెప్తున్నానండి మీకందరికీ కూడా. ఓకే. సో, సీఎంసీలో బీఎస్సీ నర్సింగ్ ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఇంకొకటి అక్కడ ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వాటికి కూడా మీరు అప్లై చేసుకోండి దయచేసి. చాలా బావుంటుందండి. చాలా చాలా బావుంటుందక్కడ. నేను మా పాపని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉండేదాన్ని. అక్కడ కోర్సెస్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ ఎలా ఉంటాయి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ ఏంటంటే, మేము ఇక్కడ ఉన్నటువంటి క్లినికల్ నాలెడ్జ్‌తో మేడం మేము బయటకు వెళ్లి ఓన్‌గా అంటే మనకి కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌లో అంటే వీళ్ళు వర్క్ చేసేటువంటి అంటే స్పాన్సరింగ్ హాస్పిటల్స్ ఉంటాయి కదండీ! మిషనరీ హాస్పిటల్స్ వాటిల్లో కానివ్వండి, లేదా రూరల్ ఏరియాస్ హాస్పిటల్స్‌లో వీళ్ళే వెళ్లి అక్కడ కొన్ని డెవలప్ చేసేంత నాలెడ్జ్‌ని వాళ్ళు పొందుతున్నారని చెప్పారు. సో, క్లినికల్ నాలెడ్జ్ ఎక్సలెంట్‌గా ఉంటుందండి. సో, బీఎస్సీ నర్సింగ్ కూడా దయచేసి ప్రయారిటీ ఇవ్వండి పేరెంట్స్. స్టూడెంట్స్ మీరు తప్పకుండా ఇంట్రెస్ట్ చూపించండి బీఎస్సీ నర్సింగ్‌కి. మంచి సాలరీస్ ఉన్నాయండి. చాలా మంచి సాలరీస్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు చాలా మంచి రెస్పెక్ట్ కూడా ఉంటుంది బీఎస్సీ నర్సింగ్‌కి. అంటే మనకి నార్మ్స్ మారినియి. ఎన్ఎంసీ వాళ్ళు తప్పనిసరిగా సర్టిఫైడ్ నర్సింగ్ స్టూడెంట్స్ ఉండాలి అని కండిషన్స్ పెడుతున్నారు కాబట్టే, ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు. దానికంత వెయిటేజ్ వచ్చింది. ప్రొఫెషనల్ కోర్స్ లాగా జాయిన్ అవుతున్నారు స్టూడెంట్స్. సో, బీఎస్సీ నర్సింగ్ ఇంకొకటి నన్ను చాలా మంది క్వెషన్స్ అడిగేదేంటంటే, బీఎస్సీ నర్సింగ్ ఓన్లీ ఫర్ బాయ్స్ ఆర్ గర్ల్స్? ఓన్లీ ఫర్ గర్ల్సేనా మేడం? బాయ్స్ కూడా జాయిన్ అయితే
కెరీర్ బావుంటుందా అని అడిగారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి నియర్‌గా ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్‌కి అటాచ్డ్ హాస్పిటల్స్‌కి వెళ్లి చూసినట్లయితే అక్కడ బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ అక్కడ మేల్ స్టూడెంట్స్ ఉంటున్నారు. అలాగే గర్ల్ స్టూడెంట్స్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ రేషియోలో ఉంటున్నారు. సో, మేల్ స్టూడెంట్స్ కూడా డెఫినిట్‌గా మంచి అవకాశాలున్నాయండి. కాబట్టి తప్పకుండా వీటిని యూజ్ చేసుకోండి. ఓకే. అలాగే ఎయిమ్స్‌లో కూడా నర్సింగ్ ఉందండి. కాబట్టి అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నీట్ కౌన్సెలింగ్‌తో, నీట్ స్కోర్‌తో. సో, ఫస్ట్ అందుకని ఏ కోర్స్‌కి వెళ్ళాలి అన్నా సరే, ఎక్కడ సీట్ పొందాలి అన్నా ఫస్ట్ వి హావ్ టు ఫోకస్ ఆన్ ఆహ్, ఆహ్, రైజింగ్ ద స్కోర్, నీట్ స్కోర్. అంటే ఇంప్రూవైజింగ్ ద నీట్ స్కోర్. ఫస్ట్ మన చేతిలో స్కోర్ ఉంటే ఏ కోర్స్‌కైనా ఎటైనా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే వాటిని మనం ప్రాపర్‌గా క్యాచ్ చేసుకోవాలి. అంతేగాని అనవసరంగా డ్రాగ్ చేసుకుంటూ ఇష్యూని అనవసరంగా స్ట్రెస్‌కి గురవుతూ, ఫ్యామిలీస్ స్ట్రగుల్ అవుతూ, స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతూ, బలవంతంగా స్టూడెంట్స్‌ని జాయిన్ చేయొద్దు. మెడిసిన్‌లో ఇంకొక విషయం కూడా పేరెంట్స్ అంటే చాలా మంది పేరెంట్సే ఉండుంటారు బహుశా ఈరోజు ఈ లైవ్‌లో. ఆల్‌మోస్ట్ 2 అవర్స్ అయిపోయిందండి. జస్ట్ ఫ్యూ మినిట్స్ నేను తీసుకుంటాను. తీసుకొని స్టాప్ చేస్తాను. నేను మీ అందరికీ కూడా ఒక సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను. మీ పిల్లల్ని అంటే వాళ్ళు ఎంతవరకు చదవగలరు అనేది ఒక అసెస్‌మెంట్ కూడా చూసుకోండి మీరు. అంటే కొద్దిమంది పేరెంట్స్ ఎలా అయిపోయారంటే ఒకసారి నాకు కాల్ చేసి 85 మార్క్స్ వచ్చినియంటే మేము సి కేటగరీ అని కట్టేస్తాము. సీట్ వస్తుందా మేడం ఎక్కడైనా సరే మీరు ఇప్పించగలుగుతారా? మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతాము అని నన్ను అడిగారు. ఒక్కసారి థింక్ చేయండి మీరు. లిటరల్లీ మన దగ్గర డబ్బులుండొచ్చు కానీ 720 మార్క్స్‌కి 85 మార్క్స్ వచ్చినటువంటి 83 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంటు ఎంబీబీఎస్ కోర్సు జాయిన్ అయ్యి ఎలా చదవగలుగుతాడండి ఆలోచించండి. అట్‌లీస్ట్ ఒక్క చిన్న థింకింగ్ అనేది మనలో రావాలి కదా పేరెంట్స్‌లో. ఆ స్టూడెంట్ రేపు ఎంబీబీఎస్‌లో జాయిన్ అయిన తర్వాత అవి చదవలేక నెగెటివ్ థాట్స్‌కి వెళ్ళి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో మీకు తెలీదు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్‌లో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే, దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న రీజన్ ఎవరు చూపించడం లేదు. అవి హైడ్ చేసి, మా పిల్లల్ని కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు, మార్క్స్ తగ్గించారు, ఇంటర్నల్స్ వేయలేదు, అందుకనే ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యారు కాబట్టి, ఫెయిల్ చేశారు కాబట్టి మా పిల్లలు నెగెటివ్ థాట్స్‌కి వెళ్లారు. ఇన్సిడెంట్స్ జరిగినాయని కంప్లెయింట్స్ ఇస్తున్నారు. బట్ అవి 100% వాస్తవం కాదు. వాస్తవం ఏంటంటే పిల్లలు వాళ్ళు ఆ స్ట్రెస్‌ని తట్టుకోలేక ఎంబీబీఎస్ కోర్స్‌ని చదవలేక వాళ్ళకి ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్‌కి మించి చదువుంది కాబట్టి, వాళ్ళు చదవగలిగే కెపాసిటీకి మించి ఉంది కాబట్టి, వాళ్ళు దాన్ని చదవలేక కంప్లీట్ చేయడానికి వాళ్ళు భయపడుతూ ఇలా నెగెటివ్ థాట్స్‌కి వెళుతున్నారు. అది ఫస్టు పేరెంట్‌కి తెలుసు. మీ పిల్లల కెపాసిటీ ఎంతనేది తెలుసు. ఫస్ట్ మీ పేరెంట్స్ మీ పిల్లల గురించి ఆలోచించండి ఫస్టు. ఇంకొకటేంటంటే 83 మార్క్స్ వచ్చిన అతను ఎంబీబీఎస్ చదవకూడదా అనేది క్వెషన్ మార్క్ ఉంటుంది. ఇంకొక పేరెంట్ ఏమడిగారంటే, "మీరు చెప్పింది కరెక్టే మేడం. మరి పీహెచ్ కేటగరీ స్టూడెంట్స్‌ని తీసుకుంటే, లేదా క్యాప్ రిజర్వేషను, లేదా ఎన్‌సీసీ కేటగరీ రిజర్వేషన్ తీసుకుంటే, జస్ట్ క్వాలిఫై అయ్యి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కూడా జాయిన్ అవుతున్నారు కదా! మరి అప్పుడు వాళ్ళు చదవగలిగేటప్పుడు 83 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ చదవలేరా?" అని క్వెషన్ చేశారు నన్ను. మీరే ఆలోచించండి. ఈ క్వెషన్ మీకే ఏస్తున్నాను. ఒక పీహెచ్ క్యాండిడేట్ క్వాలిఫైడ్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే వచ్చుంటాయండి. వాళ్ళకి కంటి చూపు ఉండకపోవచ్చు, నడవటానికి కాళ్ళు ఉండలేకపోవచ్చు, లేకపోతే ఎగ్జామ్ రాయటానికి చేతులు ఉండకపోవచ్చు. డెఫిషియన్సీస్ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ ఓవర్‌కమ్ చేసి కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకున్నారంటే, అంటే వాళ్ళకొచ్చినటువంటి ఆ బేసిక్ మార్క్స్ ఒక మెరిటోరియస్ మార్క్స్‌తో ఈక్వివలెంట్ అని అర్థం. అలా అర్థం జేసుకోవాలి. అంతేగాని 83 వచ్చినోడు పీహెచ్ క్యాండిడేట్‌తో కంపేర్ చేసుకోవడం కాదు. మనకు అన్ని అవయవాలు, అన్ని సౌకర్యాలు ఉండి, ఫెసిలిటీస్ ఉండి, మనకి 83 వచ్చినియి. సి కేటగరీ కట్టే స్తోమత ఉన్నటువంటి పేరెంట్స్ మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తే 83 వస్తే, అసలు అవయవాలే లేకుండా అన్ని నెగెటివ్స్ ఉన్నటువంటి స్టూడెంటు మీకంటే కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంటు రిజర్వేషన్ ద్వారా సీట్ పొంది తప్పకుండా చదవగలుగుతాడు. ఎందుకంటే హార్డ్ వర్కర్ అని అర్థం అక్కడ. అట్లా నేను చెప్తాను నేను. అంటే నా డైరెక్షన్‌లో నేను అలా థింక్ చేస్తాను. అలా కంపారిటివ్‌గా కాదు. 83 స్టూడెంట్ వచ్చినా కూడా ఎంబీబీఎస్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడుంది అంటే నా సలహా ఏంటంటే ఆ స్టూడెంట్‌ని మరలా ఒకసారి లాంగ్ టర్మ్‌కి పంపించండి. కష్టపడి చదివే అలవాటుని చేయండి ఫస్ట్. రీడింగ్ హ్యాబిట్‌ని పెంచండి. అంటే కంప్లీట్‌గా టోటల్ మెరిట్ 500 అబోవ్ 600 తెచ్చుకోమని చెప్పను నేను.
83కి బదులుగా కనీసం ఒక 400 మార్కులు వచ్చేంత చదువు చదవనివ్వండి స్టూడెంట్‌ని. స్టూడెంట్‌కి రీడింగ్ కేపబిలిటీ పెంచండి. ఆ తర్వాత మీరు డబ్బులు కట్టి అప్పుడు ఎంబీబీఎస్‌లో జాయిన్ చేయండి. అక్కడ కష్టపడి చదువుకొని డిగ్రీ పూర్తి చేసుకొని ఎంబీబీఎస్ డిగ్రీ చేతిలో పెట్టుకుంటాడు. అర్థమైంది కదా! సో, దయచేసి అంటే బియాండ్ ద లిమిట్స్ అని మాట్లాడుతుంటే ఎవరు హర్ట్ అవ్వద్దండి. ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. కేవలం చెప్తున్నాను అంతే నేను. షేర్ చేస్తున్నాను. ఒక అవేర్‌నెస్ కోసమే చెప్తున్నాను. ఇంకొక ఇష్యూ చెప్తానండి. ఇంకొక చిన్న పాయింట్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే త్వరగా చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఇంకా వైండ్ అప్ చేస్తాను. నేను స్పెషల్ కేటగరీ రిజర్వేషన్స్ గురించి ఒక వీడియో చేశాను. దాన్ని కూడా చాలా మంది చూసారు. దాని ప్రకారంగా నేను అంటే లాస్ట్ ఇయర్ కొద్దిమంది స్టూడెంట్స్‌కి అసలు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అంత లీస్ట్ స్కోర్ వచ్చిన సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయం తెలియక అప్లికేషన్స్ కూడా పెట్టుకోలే వాళ్ళు. అంటే కౌన్సెలింగ్‌కి. నెక్స్ట్ ఇయర్ మరలా స్కోర్ వచ్చాక పెట్టుకుందామని వెయిట్ చేశారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ అయిపోయి లాస్ట్ దశలో ఉన్నప్పుడు నన్ను మీట్ అయ్యారు వాళ్ళు. ఆ మిస్టేక్స్ మరలా జరగకూడదు. వాళ్ళకి ఎలాంటివి సిట్యుయేషన్స్ రిపీట్ అవ్వకూడదు అలాంటి పీపుల్‌కని నేను ముందుగానే స్పెషల్ కేటగరీ గురించి మీకు ఒక వీడియో చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది దాన్ని యుటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ దాన్ని రాంగ్ వేలో కూడా పోర్ట్రే చేస్తున్నారు కొంతమంది. ఎలాగంటే ఇది కూడా ఒక కమర్షియల్ బిజినెస్‌లా తయారు చేశారు. ఒక అంటే నేను నెల్లూరు నుండండి పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. నెల్లూరు పీపుల్ ఎవరైనా ఉంటే గాని దయచేసి యూ షుడ్ బి కేర్‌ఫుల్. అక్కడ ఒక స్టూడెంట్ నాకు ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, "మాకు స్పోర్ట్స్ కోటా ఉంది మేడం. స్పోర్ట్స్ కోటాలో సీట్ వస్తుందా?" అని నన్ను అడిగారు. స్పోర్ట్స్ కోటా సీట్స్ ఉన్నాయి. ఏపీ వాళ్ళకైతే ఉన్నాయి. టీఎస్‌లో అయితే లేదండి స్పోర్ట్స్ కోటా అని చెప్పాను. సో, వి ఆర్ ఫ్రమ్ ఏపీ ఓన్లీ మ్యామ్ ఫ్రమ్ నెల్లూరు అని చెప్పారు. ఓకే. సో, ఏ లెవెల్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉన్నాయంటే, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్నాయి అన్నారు. అంటే ఏ గేమ్ ఆడతారంటే, గేమ్ ఆడటం కాదండి ఆడించాను అన్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్ అండి? ఆడించాను అన్నారు. అంటే ఒక వేరే వ్యక్తిని పెట్టి ఆడించి గెలిచిన తర్వాత వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చేసి, వాళ్ళ పేరు బదులుగా వీళ్ళ పేరు రాసుకొని సర్టిఫికేట్‌లు తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆలోచించండి. ఇది ఎంతవరకు న్యాయం అసలు? తప్పు గదా! మరి నేను అడిగాను, "రేపు గేమ్ కోర్ట్‌లో గూడా మిమ్మల్ని ఆడిస్తారండి. అప్పుడేం జేస్తావమ్మా?" అంటే, కోచ్ కొన్ని టిప్స్ చెప్పారు మేడం. ఆ టిప్స్ చెప్పమ్మా రేపు వాళ్ళు నిన్ను ఆడించినప్పుడు, అప్పుడు ఆ టిప్స్ చెప్తే సరిపోయిద్ది మేనేజ్ చేయొచ్చు అని చెప్పారంట. ఆ నెల్లూరులో ఆ కోచ్ ఎవరో నాకు తెలీదు. పేరు తెలీదు నాకు. స్టూడెంట్ ఫోన్ చేశారు. అమ్మాయి ఫోన్ చేసింది పర్టిక్యులర్‌గా. అంటే ఆ కోచ్ డబ్బులు తీసుకుంటున్నాడు వీళ్ళ దగ్గర మాయ మాటలు చెప్పి. వీళ్ళ తరపున ఆడినటువంటి అమ్మాయి డబ్బులు తీసుకొని ఆడతంది. వాళ్ళ నెసెసిటీ కోసం. ఈ అమ్మాయి ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్‌లు ఉంటే సీట్ వచ్చిద్ది అన్న అపోహలో నీట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వటం మానేసి, ఈ స్టూడెంట్స్‌ని గ్యాదర్ చేసుకుంటూ ఉంది సర్టిఫికేట్‌ల కోసం. 3 మిస్టేక్స్ మేజర్‌గా జరుగుతున్నాయి. నాకొచ్చింది ఒక స్టూడెంట్ నుండే వచ్చింది ఫోన్ కాల్. ఇలా ఎంతమంది స్టూడెంట్స్‌ని ఇతను రాంగ్ డైరెక్షన్‌లో గైడ్ చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. నెల్లూరు వాస్తవ్యులు ఎవరైనా ఈ వీడియోని వాచ్ చేస్తూ ఉంటే, లేదా మీకు తెలిసిన వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే, దయచేసి ఈ విషయాన్ని షేర్ చేయండి. నెగెటివ్ కోసం కాదండి. నెగటివిటీని పెంచడం కోసం కాదు నేను ఈ విషయం చెప్తుంది. అక్కడ మోసం జరుగుతుంది కాబట్టి, అక్కడ ఆ పీడీ ఎవరో నాకు తెలీదు. అలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు దయచేసి మోసపోవద్దని చెప్పండి. నేను ఆ స్టూడెంట్‌ని ఎలా చెప్పాలో నాకు అర్థం కాక నేనేం చెప్పానంటే దానికి ఆన్సర్‌గా అది తప్పమ్మా అలాగా అని చెప్తే వాళ్ళకి అర్థం గాదు. ఇంకొక విషయం ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ సరిపోదమ్మా నేషనల్ లెవెల్ కావాలి అంటే, నేషనల్ లెవెల్‌కి కూడా తీసుకెళ్తానంటున్నారు మేడం అన్నారు. అక్కడైనా నువ్వు ఆడతావా? వేరే వాళ్ళని ఆడిస్తావా? అంటే ఆలోచిస్తున్నారు అన్నారు. అందుకని రోజు ఒక గంట కోర్ట్‌కొచ్చేసి వెళ్ళమని చెప్తున్నారంట ఆ కోచ్. ఒక 1 అవర్ ఎళ్తే నేషనల్ లెవెల్‌కి వెళ్లి సర్టిఫికేట్ తెచ్చుకొని నీట్ ఎగ్జామ్‌లో ఫ్రీ సీట్ పొందుదామని ఈ అమ్మాయి ప్లాన్. ఎంత అమౌంట్ ఇప్పటి వరకు తీసుకున్నారో తెలీదు. దానికి నేను ఏం చెప్పానంటే ఒకటే ఆన్సరు. ఒకటే గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎక్కడైనా పట్టుబడతారండి. నీట్ అనేది అంత తేలికైన విషయం కాదు. మీ టోటల్ హిస్టరీ ఉంటుంది. ఇంకొక విషయము రేపు ఒకవేళ ఈ అమ్మాయి ఇలా చేసి నేషనల్ లెవెల్‌లో కూడా పర్చేజ్ చేసుకొని సర్టిఫికేట్ పొందినా సరే, రేపు డాక్టర్ అయ్యి సీట్‌లో కూర్చున్నప్పుడు ఎవరైతే సపోర్ట్ చేసి డబ్బులు తీసుకొని సీట్ ఇప్పించారో, ఈ సర్టిఫికేట్స్ ఇప్పించారో అతను, కోచ్ అలాగే ఎవరైతే ఈ అమ్మాయి తరపున ఆడారో ఆ స్టూడెంట్ వీళ్ళిద్దరూ కలిపి కేసేస్తారు ఈ అమ్మాయి మీద మళ్ళా రేపే రివర్స్‌లో. మా ద్వారానే ఈ అమ్మాయి
డాక్టర్ అయింది, మేమే హెల్ప్ చేశాము, కాబట్టి మీరు చెక్ చేసుకోండి అని ఒక చిన్న డైలాగ్ వదిలేశారనుకోండి, మొత్తం పునాదులు కదులుతాయి. సో ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయండి. మీరు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్‌కి చాలా మంది ట్రై చేస్తున్నారు. చాలా తెలుసు నాకు కేసెస్. ఇది రీసెంట్ కేసు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. నెల్లూరు వాస్తవ్యులకి పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇంకా మిగతా చోట్ల కూడా ఉంది. 2022లో కూడా నేను చూసాను. ఫుట్‌బాల్ ప్లేయర్ 12 సర్టిఫికేట్లు తెచ్చుకుంది. కానీ డెఫినిట్‌గా వాళ్ళు ఎక్కడో ఒక చోట దొరుకుతారండి. దయచేసి అలాంటివి చేయొద్దండి. చదువుంటే మనం డాక్టర్ అయితేనే కాదు కదా లైఫ్‌లో. చాలా ఉంది. ఎథిక్స్ ఉండాలి మనకి ఫస్ట్. మోరల్ వాల్యూస్ ఉండాలి గుర్తుంచుకోండి. దయచేసి పేరెంట్స్ మీకు డబ్బులున్నాయని అన్ని కొనేయకండి. కొనేయొద్దు. డాక్టర్ అయితే రేపు తను కదా సర్వీస్ చేయాల్సింది. ఎథిక్స్ లేనప్పుడు ఎలా సర్వీస్ చేస్తారండి పూర్ పీపుల్‌కి. దయచేసి ఈ విషయాలు గమనించండి. ఇంతకంటే ఎక్కువ చెప్పనండి. సారీ చాలా ఎక్కువ డ్రాగ్ చేస్తున్నట్టున్నాను. ఓకే. సురేష్ గారు బీసీడీ మేడం. ఓకే. చెప్పాను సార్ బీసీడీ అంటే వెరీ కాంపిటీటివ్ అండి. చాలా ఎక్కువ స్కోర్ వస్తే గాని మీకు అంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ ఓసీ కేటగిరీ అండి. బీసీడీలో ఏంటంటే చాలా కాస్ట్‌లను కలిపి బీసీడీ కింద తీసుకుంటారు. అందుకనే స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది బీసీడీ కేటగిరీలో ఉంటారు. సో మీ కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఓసీతో సమానంగా ఉంటుంది. అందుకని బీసీడీ వాళ్ళు చాలా కష్టపడి చదవాలండి. తప్పనిసరిగా మీరు ఆ రిజర్వేషన్ పొందాలి అంటే మంచి స్కోర్ వస్తే తప్ప మీకు సీట్ వచ్చే అవకాశాలు చాలా కష్టం. సో బీసీడీ అంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు మీరు ఓసీ కిందే చూసుకోవాలి. అంత స్కోర్ రావడానికి ట్రై చేయండి. క్లియర్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎవ్రీ వీక్ నేను లైవ్ సెషన్ కండక్ట్ చేస్తానండి. దయచేసి మీరు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి అవి రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకుంటే ఈ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు మీరు టైప్ చేయొచ్చు. ప్రతి ఒక్క పేరెంట్ లేదా స్టూడెంట్ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. మీకున్న డౌట్స్‌ని షేర్ చేయండి. అప్పుడు దానికి సొల్యూషన్స్ లభిస్తాయి. కాబట్టి అంతే కాదండి ఇక్కడ చెప్పిన విషయాలు మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించినవి ఏదైనా ఉంటే వాటి మీద ఫోకస్ పెట్టండి. అన్ని విషయాల గురించి ఇంట్లో అందరి ముందు డిస్కషన్ పెట్టుకోవద్దు. పిల్లల ముందు అసలు డిస్కస్ చేయొద్దు. ఏది ఇంపార్టెంట్ మీకు మీ పిల్లలకి ఎంతవరకు అవి యూజ్ అవుతాయో వాటి గురించే మీరు ఆలోచించండి. ఆ పిల్లలకి కన్వే చేయండి ఆ విషయాలు. సో స్కోర్ ఇంపార్టెంట్ అంటే ఓవరాల్‌గా ఫస్ట్ మన చేతిలో స్కోర్ ఉంటేనే సీట్ సాధించే అవకాశాలు ఉండేది. అది ఎంబీబీఎస్ అవ్వచ్చు, బీడీఎస్ అవ్వచ్చు, ఏ ఇతర కోర్స్ అయినా సరే ఫస్ట్ యూ హావ్ టు గెట్ మోర్ స్కోర్. ఓకే. స్కోర్‌ని ఇంప్రూవైజ్ చేసుకునే టిప్స్ ఫస్ట్ యూ షుడ్ కాన్సంట్రేట్ ఆన్ బయాలజీ. నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఫిజిక్స్. అలాగే ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్‌లో ఎగ్జామ్ పేపర్‌లో ఏ సబ్జెక్ట్‌ని ఫస్ట్ ఆన్సర్ చేయాలి చూజ్ చేసుకోవాల్సింది ఫస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్ ఆప్షన్. దాన్ని బట్టి ఆ వీక్ ఎగ్జామ్‌లో వాళ్ళు ఆన్సర్ చేయాలి. అలా అదొక హాబిట్ అవ్వాలి. అలాగే ఓఎంఆర్ బబ్లింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎవ్రీ 10 క్వెషన్స్‌కి బబ్లింగ్‌ని చెక్ చేసుకోమని చెప్పండి. ఈ 3 ప్రికాషన్స్ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలండి. అంతే కాదు స్ట్రెస్‌ని తట్టుకునేలాగా మీరు కొంచెం మోరల్ సపోర్ట్ పేరెంట్స్‌గా మీరు సపోర్ట్ ఇవ్వండి పిల్లలకి. డెఫినిట్‌గా వాళ్ళు మంచి స్కోర్స్‌ని సాధిస్తారు. మంచి కాలేజెస్‌లో అడ్మిషన్ కూడా పొందుతారు. ఓకే. థాంక్ యూ ఫర్ ఆల్. అందరూ కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా థాంక్స్ అండి. ఫస్ట్ మీటింగ్ అయినప్పటికీ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. మీ క్వెషన్స్‌ని కూడా అడిగారు. బహుశా మీ అందరికీ కూడా నా ఆన్సర్స్ అంటే సూటబుల్‌గా మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గాని తప్పనిసరిగా మీ యొక్క ఫీడ్‌బ్యాక్ కూడా తెలియజేయండి. అలాగే మీ పిల్లల్ని చక్కగా చదివించండి. హెల్త్ ఇంపార్టెంట్ అండి. ఓకే. స్కోర్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. తక్కువ వచ్చినా సరే దాన్ని పాజిటివ్‌గా తీసుకొని నెక్స్ట్ వీక్ రేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గానీ మీరు ఎటువంటి డిసప్పాయింట్‌మెంట్‌కి కూడా గురవ్వద్దు. క్లియర్? విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ కూడా యూ కెన్ లీవ్ నౌ. ఓకే. థాంక్ యూ సో మచ్.